వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా 16 నెలలు దాటింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశామని సీఎం చంద్రబాబు పదే చెబుతున్నారు. అదే సమయంలో ప్రతి నేతకు కూడా ఎన్నో జాగ్రత్తలు చెబుతారు. ఏ చిన్న తప్పు చేసినా సరే అది ప్రభుత్వం పైన, పార్టీ పైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లో మంచి పేరు సంపాదించాలని, అలాగే పార్టీతో పాటు కూటమి నేతలతో కూడా సఖ్యతగా ఉండాలని సూచించారు. కానీ కొందరు నేతలు మాత్రం అవేవి లెక్క చేయడం లేదు. పైగా పార్టీతో పనేంటి, నా పదవి నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో ఇతర నేతలపై పెత్తనం చేస్తూ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో కూటమి ప్రభుత్వంలో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. అలాగే జనసేన నుంచి పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ పథకాల అమలును సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తుంది. అయితే కొందరు నేతల తీరు వల్ల కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే సంక్రాంతి నాటికి మంత్రివర్గంలో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి స్వయంగా రిపోర్టులు సేకరించారు. కొందరి పనితీరుపై సీఎం చాలా సీరియస్ గా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కనుంది. పల్లాను కేబినెట్ లోకి తీసుకుంటామని చంద్రబాబు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించారు. దీంతో ఆయనకు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఆయన స్థానంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో బీసీ నేత కొల్లు రవీంద్రకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో మరో కీలక మార్పు ఖాయమంటున్నారు పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడును తొలగించి ఆయన స్థానంలో కూన రవికుమార్ కు కేబినెట్ లో చోటు దక్కనుందని తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నపై ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు యూరియా కొరతపై కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడానికి అచ్చెన్న అలసత్వమే కారణమని ఇప్పటికే సీఎం కు అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అచ్చెన్నపై వేటు ఖాయమంటున్నారు. అలాగే సత్యకుమార్ ను తప్పించి ఆయన స్థానంలో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు లేదా కామినేని శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను తప్పించి పల్నాడు జిల్లాకు చెందిన ఎరపతినేనికి కేబినెట్ లో చోటు ఖాయమంటున్నారు. సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఉంటుందనే మాట ప్రస్తుతం పార్టీలో బాగా వినిపిస్తోంది.